Hi students, good morning everybody. ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ థర్డ్ యూనిట్ జాతీయ ఆదాయం, పేదరికం మరియు నిరుద్యోగిత అనే యూనిట్లో భారతదేశంలో ఆదాయ, సంపద అసమానతలకు కారణాలు మరియు నివారణ చర్యలు, కాజెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా అండ్ రెమెడియల్ మెజర్స్, అంటే భారతదేశంలో ఆదాయ, సంపద అసమానతల కారణాలు మరియు నివారణ చర్యలు. మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆదాయ అసమానతలు, సంపద అసమానతలు అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత వాటికి కారణాలను, పరిష్కార మార్గాలను గురించి పరిశీలిద్దాం. ఒక దేశంలోని ప్రజల ఆర్థిక స్థితిలో వ్యత్యాసాలు ఉండడాన్నే ఆదాయ అసమానతలుగా చెప్పవచ్చు. ఒక దేశంలోని ప్రజల ఆర్థిక స్థితిలో వ్యత్యాసాలు ఉండడాన్నే ఆదాయ అసమానతలుగా చెప్పవచ్చు. మరి ఆదాయ అసమానతలు దేనివల్ల వస్తాయంటే ఆర్థిక అసమానతల వలన వస్తాయి. మరి ఆర్థిక అసమానతలను తెలుసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో వ్యక్తిగత ఆదాయ అంచనాలు, రెండవది వినియోగ వ్యయ అంచనాలు. వ్యక్తిగత ఆదాయ అంచనాలు ఒక పద్ధతి, వినియోగ వ్యయ అంచనాలు రెండవ పద్ధతి. ఈ వ్యక్తిగత ఆదాయ అంచనాలను తయారు చేసింది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతీయ రిజర్వ్ బ్యాంకు వ్యక్తిగత ఆదాయ అంచనాలను భారతదేశంలో తయారు చేసింది. దాని గురించి మొదట పరిశీలించి ఆ తర్వాత వినియోగ వ్యయ అంచనాల గురించి చూద్దాం. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యక్తిగత ఆదాయ అసమానతల్ని అంచనా వేయడం జరిగింది. వాళ్ళ అంచనాల్లో బయటపడ్డ విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో చివరి 20% ప్రజలు, అంటే అట్టడుగున పేదరికంలో కానీ మధ్యతరగతి వర్గానికి సంబంధించిన క్రింది స్థాయికి చెందిన 20% ప్రజలు మొత్తం జాతీయ ఆదాయంలో వాళ్ళు పొందే ఆదాయం ఎంత అంటే 9% మాత్రమే. దేశ జనాభాలో 20% ఉన్న అట్టడుగు పేద ప్రజల యొక్క ఆదాయం జాతీయ ఆదాయంలో 9% మాత్రమే పొందుతున్నట్లు రిజర్వ్ బ్యాంకు అంచనా వేసింది. ఇది గ్రామీణ ప్రాంతాలలో. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ధనిక వర్గానికి చెందిన 5% మంది ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో 20% మంది అట్టడుగు వర్గాల ఆదాయం జాతీయ ఆదాయంలో 9% కాగా, అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ధనవంతులు 5% మంది ప్రజల యొక్క ధనవంతుల ఆదాయం అది 17% ఉన్నట్లుగా రిజర్వ్ బ్యాంకు అంచనా వేసింది. అంటే గ్రామాల్లో క్రింది స్థాయిలో ఉన్న 20% ప్రజలు, పై స్థాయిలో ఉన్న 5% ప్రజల యొక్క ఆదాయం చూస్తే 5% ప్రజలేమో 17% ఆదాయాన్ని పొందుతున్నారు, 20% ప్రజలేమో 9% ఆదాయం పొందుతున్న విషయాన్ని ఇక్కడ గ్రామాల్లో ఆదాయ సమానతలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇదే రిజర్వ్ బ్యాంకు పట్టణ ప్రాంతాల్లో కూడా ఆదాయ అంచనాలను తయారు చేసింది. పట్టణ ప్రాంతాల్లోని క్రింది స్థాయి 20% మంది ప్రజలు పొందే ఆదాయం కేవలం 7% ఉండగా, పట్టణ ప్రాంతాల్లో నివసించే మొత్తం ప్రజల్లో పేదవర్గానికి చెందిన 20% మంది ప్రజల యొక్క ఆదాయం జాతీయ ఆదాయంలో 7%. గ్రామాల్లో అయితే 9% అయితే పట్టణాల్లో 7% మాత్రమే ఉంది. అదే పట్టణ ప్రాంతాల్లోని 5% ధనికుల యొక్క ఆదాయం 26% ఉన్నట్లుగా అంచనా వేశారు. అదే ధనిక స్థాయి 5% మంది గ్రామాల్లోని ప్రజల యొక్క ఆదాయం 17%, ధనిక వర్గానికి చెందిన 5% మంది పట్టణ ప్రాంతాల్లోని ప్రజల యొక్క ఆదాయం 26%. అంటే పట్టణ ప్రజల మొత్తం ఆదాయంలో 5% మంది ప్రజలు 26% ఆదాయం పొందుతుంటే
20% మంది ప్రజలు 7% ఆదాయం పొందుతుంటే ఇక 75% మంది ప్రజలు ఈ 26, 7 33% పోతే ఇంకా 67% ఆదాయాన్ని 75% మధ్యతరగతి ప్రజలు పొందుతున్న విషయం పట్టణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 20% పేద ప్రజలు, 5% ధనిక ప్రజలు కలిసి 26% ఆదాయాన్ని పొందుతుంటే ఇక మిగిలిన 75% ప్రజలు 75% ఆదాయాన్ని 26% ఆదాయాన్ని 75% ఇక్కడ మనకు ధనిక వర్గానికి చెందిన 17% ఆదాయం, పేద వర్గానికి చెందిన 7% ఆదాయం, 9% ఆదాయం, 17, 9, 26% పోయింది. అంటే 64% ఆదాయాన్ని మిగిలిన 75% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో అనుభవిస్తారు. 60, 17, 9, 26 పోతే 17, 9, 26 పోతే 74% ఆదాయాన్ని 75% ప్రజలు అనుభవిస్తున్నారు. అంటే మధ్యతరగతి ప్రజలు ఒక లెవెల్లో ఉన్నప్పటికీ క్రింది స్థాయి వర్గానికి చెందిన 20% మంది ప్రజలే అట్టడుగున ఎక్కువ మంది తక్కువ ఆదాయం పొందుతున్న పరిస్థితి గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ రెండిట్లో కనిపిస్తుంది. అయితే ఈ ఆదాయ అసమానతలు గ్రామాల్లో ఎక్కువగా ఉన్నాయా, పట్టణాల్లో ఎక్కువగా ఉన్నాయంటే పై 5% ప్రజలకు క్రింది స్థాయి 20% ప్రజలకు మధ్య ఉన్న వ్యత్యాసం తీసుకుంటే గ్రామాల్లో కంటే అసమానతలు పట్టణాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 7%, 9%, 17% ఏమో గ్రామాల్లో ఉండే వ్యత్యాసం, పట్టణాల్లో ఉండే వ్యత్యాసం 7%, 26%. అంటే 9, 17% మధ్య నుండే భేదం కంటే 7కు 26% మధ్య నుండే భేదం ఎక్కువ. కాబట్టి ఆదాయ అసమానతలు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న విషయాన్ని రిజర్వ్ బ్యాంకు బయటపెట్టింది. ఇక వ్యక్తిగత ఆదాయ అసమానతలు ఈ విధంగా ఉంటే వినియోగ వ్యయ అంచనాలు ఏ విధంగా ఉన్నాయని చూస్తే ఈ వినియోగ వ్యయ అంచనాలను తయారు చేసింది ఎవరంటే నేషనల్ శాంపుల్ సర్వే, జాతీయ నమూనా సర్వే యొక్క నివేదిక ప్రకారం వినియోగ వ్యయ అంచనాలను అంచనా వేస్తే గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం వినియోగ వ్యయంలో కింది స్థాయికి చెందిన 20% మంది ప్రజలు 9.5% వినియోగ వ్యయం చేస్తారు. అదే గ్రామాల్లో ధనిక వర్గం చెందిన ఇంకో 20% మంది ప్రజల వినియోగ వ్యయం గ్రామాల్లోని మొత్తం వినియోగ వ్యయంలో 38% ఉంది. అంటే ధనిక వర్గానికి చెందిన 20% మంది ప్రజలేమో 38% వినియోగ వ్యయం చేయగా పేద వర్గానికి చెందిన 20% మంది ప్రజలేమో 9.5% వినియోగ వ్యయం చేస్తున్న పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుంది. ఇక పట్టణ ప్రాంతాలకు తీసుకొస్తే పేద వర్గానికి చెందిన 20% మంది ప్రజలు పట్టణాల్లో జరిగే మొత్తం వినియోగ వ్యయంలో 9.2% వినియోగ వ్యయం చేయగా అదే పట్టణాల్లోని ధనిక వర్గానికి చెందిన 20% మంది ప్రజల వినియోగ వ్యయం మొత్తం వినియోగ వ్యయంలో 40% ఉండడం జరిగింది. అంటే పేద ప్రజల యొక్క మొత్తం వినియోగ వ్యయం 9.2%, ధనిక వర్గానికి చెందిన 20% మంది ప్రజల యొక్క మొత్తం వినియోగ వ్యయం 40%. మరి వినియోగ వ్యయ అసమానతలు గ్రామాల్లో ఎక్కువ ఉన్నాయా, పట్టణాల్లో ఎక్కువ ఉన్నాయా అంటే గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే వినియోగ వ్యయ అసమానతలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 9.5కు 38కి మధ్యనున్న తేడా కంటే 9.2 40% మధ్యనున్న తేడానే ఎక్కువ. అంటే ఒకవైపు వ్యక్తిగత ఆదాయ అంచనాలు చూసినా మరొక వైపు వినియోగ వ్యయ అంచనాలు పరిశీలించిన అసమానత అనేవి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అవి గ్రామాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా ఉన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఇటువంటి ఆదాయ పంపిణీలో కానీ వినియోగ వ్యయంలో కానీ అసమానతలు ఎక్కువైన కొద్దీ సంపద కేంద్రీకృతమై మళ్ళీ ఆదాయ అసమానతలు ఎక్కువ అవుతుంటాయి. అంటే సంపద కేంద్రీకరణ వలన ఆదాయ అసమానతలు పెరుగుతాయి, ఆదాయ అసమానతలు ఎక్కువ ఉండడం వలన సంపద కేంద్రీకృతం అవుతుంది. అంటే ఇది కారణ ఫలిత సంబంధం కలిగిన అంశం.
సంపద కేంద్రీకరణ క్రమంగా ఆదాయ అసమానతలకు దారితీస్తుంది, ఆదాయ అసమానతలు క్రమంగా సంపద కేంద్రీకరణకు దారితీస్తుంది. మరి ఇవి రెండు పరస్పరం ఆధారపడేవి. ఒకదాని ఫలితం మరొక దానికి కారణం అవుతుంది, ఒకదాని కారణం మరొక దానికి ఫలితం కూడా అవుతుంది. మరి ఇటువంటి ఆదాయ అసమానతలు, సంపద పంపిణీలోని అసమానతల కారణాలు పరిశీలిస్తే మొట్టమొదటి కారణం భూ యాజమాన్యంలో అసమానతలు. అంటే స్వాతంత్రానికి పూర్వం 200 సంవత్సరాల కాలం పాటు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు భారతదేశంలో అనేక భూస్వామ్య విధానాలు ఉన్నాయి. జమీందారీ పద్ధతిని, జాగీర్దారీ పద్ధతిని, ఇలాంటి పద్ధతులతోటి రైతులకు ప్రభుత్వానికి మధ్యన ప్రత్యక్ష సంబంధం లేకుండా, వ్యవసాయ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యవర్తులు రైతుల నుండి అధిక శిస్తును వసూలు చేసి వ్యవసాయ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా వ్యవసాయ అభివృద్ధిని కుంటుపరచడం జరిగింది. తర్వాత మధ్యవర్తుల జోక్యంతో వాస్తవంగా సాగు చేసేవారికి ప్రభుత్వానికి మధ్యన ప్రత్యక్ష సంబంధం కొరవడి వ్యవసాయ అభివృద్ధికి అనుకూల వాతావరణం చెడిపోయింది. సరైన అనుకూల వాతావరణం అంటే భూమిపైన యాజమాన్య హక్కు అనేది వాస్తవంగా సాగు చేసే రైతులకు లేకుండా పోయి వ్యవసాయ అభివృద్ధికి అనుకూల పరిస్థితులు లేకుండా పోయినాయి. అయితే స్వాతంత్రం అనంతరం ఈ జమీందారీ పద్ధతి, జాగీర్దారీ పద్ధతి లాంటివి రద్దు చేసి భూ సంస్కరణలు అమలు చేసినప్పటికీ మన దేశంలో ఈ అసమానతలు మాత్రం నేటికి పోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే 2010-11లోని ఒక దత్తాంశం ప్రకారం వ్యవసాయ యోగ్యమైన కమతాలలో 67% ఉపాంత కమతాలు అని చెప్పొచ్చు. ఉపాంత కమతాలు అంటే 1 హెక్టారు కంటే తక్కువ భూమి కలిగిన కమతాన్ని ఉపాంత కమతం అంటాం. ఇక సన్నకారు రైతుల యొక్క కమతాలు, ఉపాంత రైతుల యొక్క కమతాలు మొత్తం 84.9% కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా 2 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణం కలిగిన కమతాలే. అయితే మొత్తం కమతాలలో 0.7 మాత్రమే పెద్ద కమతాలు ఉన్నాయి. ఈ పెద్ద కమతాలు ఒక్కొక్క కమతం యొక్క పరిమాణం 10 హెక్టార్ల కంటే ఎక్కువే. అంటే కొద్ది మంది భూస్వాముల చేతుల్లో అత్యధిక భూములు కలిగి ఉన్నాయి, ఎక్కువ మంది రైతుల చేతుల్లో కొద్ది భూములు ఉన్నాయి. కొంతమందికి అసలు సాగు చేసుకోవడానికి భూమే లేకపోవడం, కొంతమందికి సరైన ఆదాయాన్ని ఇచ్చే భూమి లేకపోవడం. 5 ఎకరాల కంటే తక్కువ ఉంటే చిన్నకారు రైతులని, 2.5 ఎకరాల కంటే తక్కువ ఉంటే ఉపాంత రైతులని, ఉపాంత కమతం అని పిలుస్తూ ఉంటాం. మన దేశంలో సన్నకారు రైతుల యొక్క భూభాగాలు అంటే చిన్న కమతాలు ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి. వారికి సాగు వల్ల వచ్చే ఆదాయం కుటుంబ జీవనానికి సరిపోయినంతగా లేదు. దానివల్ల వ్యవసాయ రంగం అభివృద్ధికి వాళ్ళు సరైన పెట్టుబడి వ్యయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అదొక అంశం. ఇక రెండవది ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో ఆస్తుల కేంద్రీకరణ. ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో ఆస్తులు ఎక్కువ కేంద్రీకృతం కావడం కూడా మరొక అంశం ఆదాయ అసమానతలకి. 1975-76 సంవత్సరంలో NCAER నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల పంపిణీలో వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే ధనిక వర్గానికి చెందిన 10% పట్టణ ప్రజల యొక్క వాటా మొత్తం సంపదలో, మొత్తం స్థిరాస్తుల్లో 46.28% వాటా కలిగి ఉన్నారు. 10% ధనికులు 46.28% కలిగి ఉంటే, అదే పట్టణ ప్రాంతాలలో పేద వర్గానికి చెందిన అంటే కింది స్థాయి వర్గానికి చెందిన 60% ప్రజల యొక్క వాటా మొత్తం స్థిరాస్తులలో 11.67% మాత్రమే ఉంది. 10% మంది పట్టణ ప్రజల యొక్క వాటా, ధనికుల యొక్క వాటా 46.28% అయితే 60% మంది మధ్యతరగతి ప్రజల యొక్క వాటా
కేవలం 11.67% మాత్రమే అనే విషయం నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వాళ్ళు 1975-76 సంవత్సరంలో బయటపెట్టిన విషయం. నెక్స్ట్ మూడవ కారణం ఏంటంటే వృత్తిపరమైన శిక్షణలో అసమానతలు. వృత్తిపరమైన శిక్షణలో అసమానతలు కూడా ఆదాయ అసమానతలకు, సంపద కేంద్రీకరణకు దారితీస్తున్నాయి. విద్య శిక్షణ అనేది అందరికీ అందుబాటులో ఉండడం లేదు. వారి ఆదాయ ఆర్జన అనేది సాంకేతిక విద్య, వృత్తి విద్య, నైపుణ్యం, సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఉపాధి అవకాశాలు శిక్షణ పొందిన సిబ్బందికే ఎక్కువగా లభిస్తుంటాయి. ఇటువంటి విద్య శిక్షణ సదుపాయాలు అనేవి అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు అందుబాటులో లేకపోవడం, కొంతమంది ధనికులే వీటిని పొందడం, వాళ్లకు మాత్రమే ఆదాయాలు ఎక్కువగా రావడం వల్ల ఆదాయ అసమానతలు రోజు రోజుకి మరింత ఎక్కువగా అవుతున్నాయి. నెక్స్ట్ నాలుగవది ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే దేశంలోని వస్తు సేవల ధరలలో నిరవధికంగా పెరుగుదల సంభవిస్తే దాన్ని ద్రవ్యోల్బణం అంటాం. నిరంతరంగా వస్తు సేవల యొక్క ధరలు పెరగడం లేదా నిరంతరంగా ద్రవ్యం యొక్క విలువ పడిపోవడం. ఒక దేశంలోని ద్రవ్యం విలువ నిరవధికంగా పడిపోయినా లేదా వస్తు సేవల ధరలు నిరవధికంగా పెరిగినా దాన్ని ద్రవ్యోల్బణం అంటాం. ఈ ద్రవ్యోల్బణ కాలంలో స్థిర ఆదాయ వర్గాల వాళ్ళు, మధ్యతరగతి వర్గం, పేదవాళ్ళు ఎక్కువగా నష్టపోతారు. అంటే నెలసరి ఆదాయం పొందేవాళ్ళు వడ్డీ రూపంలో ఆదాయం పొందేవారు, రోజువారీ వేతనం రూపంలో ఆదాయం పొందేవారు ఈ విషయంలో నష్టపోతూ, వ్యాపారస్తులు, పెద్ద పెద్ద భూస్వాములు, తర్వాత పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా కూడా గత ఒప్పందాలతో చేసుకున్న వాటితోటి తక్కువ ధరలకే వస్తువులను ఉత్పత్తి చేసి వ్యాపారస్తులు కొత్త రేట్లకు, ధర పెరిగిన తర్వాత కొత్త రేట్లకు అమ్మడంతో ఒకవైపు పారిశ్రామికవేత్తలు నిల్వ ఉన్న సరుకుకు ధరలు పెరిగి ఎక్కువ ఆదాయం రావడంతో పారిశ్రామికవేత్తలు పాత ఒప్పందాలతోటే కొంతకాలం సరుకు పారిశ్రామిక సంస్థల నుంచి అందడం వల్ల ఉన్న స్టాకుకు, వ్యాపారస్తుల దగ్గర ఉండే స్టాకుకు కూడా అధిక ఆదాయాలు పొంది ఇటు పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, భూస్వాములు ద్రవ్యోల్బణం కాలంలో లబ్ధి పొంది అల్పాదాయ వర్గాల వాళ్ళు, శ్రామికులు, స్థిర ఆదాయం పొందేవాళ్ళు, నెలసరి ఆదాయం పొందేవారు, వడ్డీ రూపంలో, పెన్షన్ రూపంలో ఆదాయం పొంది జీవించే వాళ్ళు తీవ్రంగా నష్టపోవడం అనేది జరుగుతుంది. అది ఆదాయ అసమానతలను పెంచి పోషిస్తుంది. నెక్స్ట్ ఐదవది పరపతి సౌకర్యాలలో అసమానత. పరపతి లభ్యతలో కూడా అసమానత. అంటే పరపతి అనేది వ్యవస్థాపరమైన పరపతి సౌకర్యాలు అందరికీ సక్రమంగా లభించడం లేదు. కొంతమంది పెద్ద పారిశ్రామికవేత్తలకు, వ్యాపారస్తులకి బ్యాంకులు, తర్వాత బీమా సంస్థలు, పారిశ్రామిక విత్త సహాయ సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలు, ఇలా అనేకం ప్రైవేటు బ్యాంకులు కావచ్చు, ప్రభుత్వ బ్యాంకులు కావచ్చు, పారిశ్రామిక విత్త సహాయ సంస్థలు కావచ్చు, బీమా సంస్థలు కావచ్చు, అన్నీ కూడా తక్కువ వడ్డీకే రుణాన్ని అందిస్తున్నాయి. అంతేకాకుండా షేర్స్ ద్వారా తక్కువ ఖర్చుతో బాండ్ల ద్వారా తక్కువ వడ్డీకే వీళ్ళు ప్రజల నుంచి కూడా మూలధనాన్ని సేకరించి లాభాలను అధికంగా పొందుతున్నారు. అదే సమయంలో చిన్న వ్యవసాయదారులకి, వృత్తి పని వాళ్లకు, చిల్లర వ్యాపారం చేసుకునే వాళ్లకు, చేతి వృత్తుల వాళ్ళకి కావాల్సిన రుణ సదుపాయం బ్యాంకులు, విత్త సహాయ సంస్థల ద్వారా, వ్యవస్థీకృతమైన సంస్థల ద్వారా లభించకపోవడంతో ప్రైవేటుగా వడ్డీ వ్యాపారస్తుల్ని, ఫైనాన్స్ సంస్థల్ని, భూస్వాముల్ని ఆశ్రయించడంతో అధిక వడ్డీలతోటి వీరు నష్టాల పాలవుతున్నారు. అధిక వడ్డీలు చెల్లించలేక అప్పుల పాలు అవుతున్నారు. అదొక కారణం ఆదాయ అసమానతలకి. ఇక ఆరవది పట్టణాల వైపు ప్రైవేట్ పెట్టుబడులు పోవడం. ప్రస్తుత కాలంలో పెట్టుబడులన్నీ కూడా పట్టణ ప్రాంతాల వైపే పోతున్నాయి. నూతన పెట్టుబడులన్నీ కూడా పట్టణాల్లోనే జరుగుతున్నాయి. భారతదేశంలో 70% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తే జనాభా 30% జనాభా మాత్రమే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుంది. ఈ 30% జనాభా నివసించే పట్టణ ప్రాంతాల్లో దేశంలో జరిగే పెట్టుబడిలో 70% పెట్టుబడి నగరాల్లో జరుగుతుంది.
30% పెట్టుబడి మాత్రమే గ్రామాల్లో జరుగుతుంది. అంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో తక్కువ పెట్టుబడి, తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో ఎక్కువ పెట్టుబడి జరగడం వల్ల కూడా పట్టణాల్లో ఉండే వాళ్ళ ఆదాయాలు పెరుగుతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల యొక్క ఆదాయాలు తక్కువగా ఉంటున్నాయి. దీంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆదాయ అసమానతలు రోజు రోజుకి ఎక్కువగా అవుతున్నాయి. నెక్స్ట్, ప్రభుత్వం యొక్క పాత్ర. ఆదాయ అసమానతలు తగ్గించడంలో ప్రభుత్వ పాత్ర కూడా సరిగ్గా పోషించకపోవడం. 1991 సరళీకృత ఆర్థిక విధానాల తర్వాత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడంతో ఆ నిర్ణయాల్లో ప్రభుత్వ పెట్టుబడి తగ్గిస్తూ ప్రైవేటు పెట్టుబడిని ప్రోత్సహించే విధానంగా ఉంది. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ విధానాలు ఇవన్నీ కూడా 1991 నూతన పారిశ్రామిక విధానం లేదా నూతన ఆర్థిక విధానాల ద్వారా వచ్చింది. వీటి వల్ల దేశంలో ఆదాయ అసమానతలు మరింత ఎక్కువ అవుతున్నాయే కానీ తక్కువ కాలేదు. ఇవి ఆదాయ అసమానతలకు కారణాలు.